బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ నివేదిక అందజేసింది. ఎంసీహెచ్ఆర్డీఏలో సీఎం రేవంత్ తో నిపుణుల కమిటీ భేటీ అయింది. కులాల వారీగా సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై 300 పేజీలతో నివేదిక అందజేసింది నిపుణుల కమిటీ. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ నివేదిక అందజేసింది. ఎంసీహెచ్ఆర్డీఏలో సీఎం రేవంత్ తో నిపుణుల కమిటీ భేటీ అయింది. కులాల వారీగా సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై 300 పేజీలతో నివేదిక అందజేసింది నిపుణుల కమిటీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శ్రీనా, కొద్దిసేపు క్రితమే రాష్ట్రంలో చేపట్టినటువంటి కులగణనకు ఏదైతే రాష్ట్రంలో ఇటీవల చేపట్టినటువంటి కులగణన అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి నిపుణుల కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. 300 పేజీలతో కూడినటువంటి ఈ నివేదికను ఈ యొక్క కమిటీకి చైర్మన్ గా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోని నిపుణులు ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ యొక్క నివేదికను అందించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో సీఎం తో పాటు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఇతర మంత్రులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ సర్వే సైంటిఫిక్ గా, అథెంటిక్ గా, రిలయబుల్ గా అని ఉంది అని చెప్పేసి కూడా నిపుణుల కమిటీ కూడా అభిప్రాయపడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. తెలంగాణ నిర్వహించిన సర్వే చారిత్రాత్మకమైనటువంటి సర్వే అని చెప్పేసి కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇది దేశానికి రోల్ మోడల్ గా మారుతుందని చెప్పేసి కూడా నిపుణుల కమిటీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ నివేదికలను, అంశాలను, సూచనలు కేబినెట్ లో చర్చించి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతా ఉంది. ప్రధానంగా సామాజిక న్యాయం అన్ని వర్గాల వారికి దక్కే విధంగా కూడా దేశంలోని మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి ఆ సామాజిక, ఆర్థిక కుల సర్వేలను నిర్వహించిందని చెప్పి కూడా ఎక్స్పర్ట్ కమిటీ అయితే అభిప్రాయపడడం జరిగింది. నవంబర్ 6వ తేదీ నుంచి కూడా 2024లో డిసెంబర్ 25వ తేదీ వరకు 50 రోజుల పాటు కూడా రాష్ట్రమంతా ఈ సర్వే నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం జనాభాకు చెందినటువంటి ఈ సమాచారాన్ని ఎక్స్రే లాగా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అభిప్రాయపడుతుంది. మొత్తానికి ఈ యొక్క సర్వే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే అందజేయడం జరిగింది. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కేబినెట్ లో చర్చించి తదుపరి అంశాలను ఏ విధంగా తదుపరి ఇంప్లిమెంటేషన్ కోసం ముందుకు వెళ్లాలనే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.